మీ చర్యల వల్ల ఈరోజు విద్యుత్ రంగంలో ఉన్నటువంటి సంస్థలన్నీ 81,560 కోట్ల అప్పులు పాలైపోయినాయి అధ్యక్ష. ఏమంటే పట్టుమని ప్రాజెక్ట్ కట్టరైతే అప్పులు చూస్తే మాత్రం ఇంత పెద్ద ఎత్తున చేస్తుంది. అధ్యక్ష ఇది ఎక్కడ అన్యాయము? ఎవడైనా ప్రాజెక్టులు కట్టి కరెంటు తీసుకొచ్చి ఇగో దానికోసం అప్పు చేసాం, ఈ కరెంటు తెచ్చాం, జనంకి ఇచ్చామని చెప్తారు. ఏం ఉండవు అధ్యక్ష, కానీ అప్పులు మాత్రం అయిపోతాయి. 86,560 కోట్లు. పోనీ ఇదేనా? పోనీ ఇంతటితోనైనా గుండె బయలుపోతుంది అధ్యక్ష ఈ అప్పులు చూస్తూ ఉంటే. నేను ఒక మంత్రి గారు నా మాట్లాడుతూ ఎవరికి లేవు అధ్యక్ష అప్పులు, సభలో ఉన్న వాళ్ళు అందరికీ ఉన్నాయని చెప్పిండు. సార్ మీ ద్వారా వారికి చెప్తా ఉన్నాను, నాకు ఎక్కడ అప్పు లేదు సార్, అప్పు లేదు సార్. నేను అప్పులు అంటేనే భయం నాకు. అటువంటిది రాక ఈ శాఖ వచ్చింది, ఆ శాఖ, ఈ రెండు శాఖలు చూస్తూ ఉంటే లక్షల కోట్ల అప్పు అధ్యక్ష. రూపాయి రెండు కాదు, ఇది లక్షల కోట్ల అప్పు. ఇది ఎక్కడ అన్యాయం అధ్యక్ష? మీ చర్యల వల్ల 81,560 కోట్లు. అది ఇవి కాకుండా పోనీ ఏమన్నా మీరు ప్రభుత్వం ద్వారా కరెంట్కి ఇచ్చి డిస్కౌంట్ బాగు చేశారా అంటే వాళ్ళకి మీరు చెల్లించాల్సిన బకాయిలు 32,497 కోట్లు. మొత్తం కలిపితే అధ్యక్ష 1,14,057 కోట్లు భారం ఈరోజు విద్యుత్ శాఖలు భరించాల్సిన పరిస్థితి. అయ్యా ఇది వీళ్ళ పుణ్యం అధ్యక్ష, ఇది వాస్తవ పరిస్థితి. అందుకే శ్వేతపత్రం పెట్టి వాస్తవాలు చెప్తా ఉంటే పొద్దున్న నుంచి ఎప్పుడు దీన్ని తప్పిద్దామా, ఏదో రకంగా సభని మిస్గైడ్ చేద్దామా, ఏదో రకంగా ఇది చర్చ రాకుండా చేద్దామా, ఏదో రకంగా డిస్టర్బ్ చేద్దామా, ఆ చర్చ లేకుండా సభలోంచి బయటికి పోదామా, ఏదో రకం అంటే వాస్తవాలు బయట రావద్దు, లెక్కలు బయట రావద్దు. అది పొద్దున్న నుంచి చూస్తున్నా అధ్యక్ష. ఇదే పని. మీరు ఎంత రెచ్చగొట్టినా మేము డిసైడ్ చేసుకున్నాం అధ్యక్ష. మీరు ఎంత రెచ్చగొట్టినా మేము ఆ ట్రాప్లో పడకుండా వాస్తవ విషయాలు ఈ సభకి రాష్ట్రానికి చెప్పాలనే ఆలోచనతోనే నిబ్బరంగా కూర్చున్నాం అధ్యక్ష. ఇది వాస్తవం అధ్యక్ష.